హాయ్ అండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. అందరూ బావుండాలి. అందులో మేముండాలి. రేపు ఆయుధ పూజ చేయాలి కదా! అందరూ కూడాను ఎవరైతే ఏ ఆయుధాలున్నావో అవి చేయండి. ఇప్పుడు టైమొచ్చేసైతే 11:45 అవుతుంది రాత్రిపూట. ఇప్పుడు పూల మాల కడుతున్నాను. బజార్‌కి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తెచ్చుకుందాం అనుకున్నాను. మెయిన్‌గా అందుట్లో కూరగాయలైతే లేవు. ఈ కూరగాయలొచ్చేసి మా ఫ్రెండ్ తీసుకొచ్చింది కూరగాయలు లేవంటే. ఇవేమో మా వారు తీసుకొచ్చారు కవర్‌లోవి. అనుకోకుండా ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు తీసుకొచ్చారనమాట. అసలు నాకు చెప్పను కూడా చెప్పలేదు. పువ్వులు కూడా వాళ్ళే తీసుకొచ్చారు. అలాగే బంతి పువ్వులొచ్చేసి నాకు దేవుడి గుడికి బంతి పూలు వేస్తేనే చాలా నిండుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని బంతి పువ్వులే మాల కడుతున్నాను. గుమ్మానికైతే ఇంకా పూలనేది గుచ్చలేదు. గుచ్చాలి. టైం 11:47 కనీసం ఇవి గంటైనా పడతావి. ఇవే పూలు కాదు ఇంకా కూడా ఉన్నవి గుమ్మానికి గుచ్చాల్సినవి. ఓకేనండి. ఇంట్లో ఆడవాళ్ళకైతే అందరికీ పనే సరిపోతుంది కదా! ఎప్పుడు పడుకుంటామో తెలీదు. ఎప్పుడు లెగుస్తామో తెలీదు. పండగ ముందు పనే ఉంటుంది. పండగ తర్వాత పనే ఉంటుంది. అంటే పండగ రోజు పనే. పండగకి ముందు కూడాను పనే ఉంటుంది. ఆడవారికి ఇలాగే ఉంటుంది కదా! ప్రతి ఒక్కరికి.